వయసు అయిపోయింది కదా, అన్నీ ఆడ గుర్తుంటాయప్ప. ఏంటి తాతయ్య, నా జ్ఞాపకాలు ఏమీ మీకు గుర్తులేవా? ఓ ఉన్నాయమ్మా. చిన్నప్పుడు నేను నీతో దాగుడు మూతలు ఆడుకునేవాణ్ణి. తాతయ్య, అప్పుడు నేను నీకు దొరికానా? అప్పుడేమోగానమ్మా, ఇప్పుడు మాత్రం నేను బాగా దొరికిపోయాను. ఏంటి? ఏం లేదు జ్వాల, ఇప్పుడు కాస్త వయసు అయిపోయింది కదా, అందుకే దొరికిపోయాను అంటున్నారు. బాబాయ్, నువ్వు నాతో ఆడుకున్నావా? అందరికంటే నాతోనే నువ్వు ఎక్కువగా ఆడుకునేదానివి తల్లి. అలాగే నవ్వుతూ ఉండాలని. అన్నయ్య, వదిల్లో, మీరందరూ కూడా నాతో ఆడుకున్నారా ఇలా? అలా చూస్తారేంటి? తన చిన్నప్పటి మెంబర్స్ జ్వాలకు షేర్ చేయండి. అన్నయ్య, మీరు నాతో ఆడుకున్నారు కదా? ఎందుకు ఆడుకోలేదు? వాడే నీతో బాగా ఎక్కువ ఆడుకునేవాడట. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిగరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. శంకర్, వీళ్ళందరూ వాళ్ళ జ్ఞాపకాలు నాతో షేర్ చేశారు. మరి మనిద్దరం ఆడుకునే జ్ఞాపకాలు ఏం లేవా? అంటే నేను మీ ఫ్యామిలీ మెంబర్ని కాదు కదా, అందుకని మనిద్దరం కలిసి ఆడుకోలేదు. అవునా? సరే అయితే ఇప్పుడు మనందరం కలిసి ఒక ఫ్యామిలీ సాంగ్ పాడుకుందాం. ఎక్కడికి పోతావే పడుచుదయ్యవా? నువ్వు నా వశం కాక తప్పదు. స్వాధీనా 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 స్వాధీనా. నాకే ఎదురు నిలబడతావా? ఎవడివిరా నువ్వు? అర్భకుడా? ఆయన అర్భకుడు కాదు, ఆది శంకర్ రెడ్డి అలియాస్ ఆర్యవర్ధన్, అలియాస్ ఆర్యవర్ధన్, అలియాస్ ఆర్యవర్ధన్, ఆర్యవర్ధన్. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆ దేవదేవుడే సంభవామి యుగే యుగే అన్నాడు. ఆర్యవర్ధన్ కూడా అంతే. నీలాంటి వాళ్లను శిక్షించడానికి, మాలాంటి వాళ్లను కాపాడడానికి మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు. అంతటి గొప్పవాడా వీడు? కానీ నా మంత్ర తంత్ర శక్తుల ముందు అల్పుడే.
నువ్వు చాలా గొప్పడు శంకర్రెడ్డి. అప్పుడు వచ్చి సీమ దాహం తీర్చిపోయినావు, ఇప్పుడు దయ్యం బాధ తీర్చినావప్పా. నన్ను కూడా మనిషిని చేసినావప్పా. మీరే కదా రెడ్డి గారు, శంకర్ వల్ల నేను కూడా మారిపోయాను. నువ్వెప్పటికీ మారవు. లేదు శంకరు, ప్రామిస్ గా నేను మారిపోయాను. ఇదిగో రెడ్డి గారి మీద ఒట్టు. వద్దు అనరు, నువ్వు నీలాగే ఉండు, మాలా మనిషిలా మారకు. అంటే ఏంటో యాదగిరి, నేను మనిషిని కదా? అది మళ్ళీ చెప్పాలా వానరు? జెండే గారు మీరు కూడానా? అనయ్య, ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మనం సిటీకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ పంతులు గారిని కలవాలన్నయ్య. అలాగే లేరా, ఇన్నాళ్ళు మిమ్మల్ని వెయిట్ చేయించాను, ఇక లేట్ చేయను, సరేనా? ఇదిగో శంకర్రెడ్డి, నువ్వు కూడా తొందరగా పోయే అనును కలువో. లేదు శివారెడ్డి, నేను అనుని కలవను. ఆర్య, ఏం మాట్లాడుతున్నావు ఆర్య?